ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి ప్రతాపం రోజురోజుకి పెరిగిపోతుంది. ఉదయం 9 గంటలకే మొదలవుతున్న ఎండ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గరిష్ట స్థాయిలో ఉంటుంది. దీంతో మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో పగటి వేళ రహదారులపై జనసంచారం తక్కువగా ఉంటుంది. మరోపక్క ఎండ తీవ్రత కారణంగా ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఖమ్మం జిల్లాలో ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు వైరా, మధిర, సత్తుపల్లి, ఇటు ఏదైతే పాలేరు నియోజకవర్గాల్లో కూడా గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో అటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే అటు ఏదైతే ఏప్రిల్ మొదటి వారం నుంచే కూడా ఇప్పటికే 42 డిగ్రీల పై ఉష్ణోగ్రత నమోదు కావడంతో అటు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా వివిధ పనులకు వెళ్లే వారంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వడదెబ్బ, అదేవిధంగా ఇటు ఎండ తీవ్రతకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో అటు ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. వారందరికీ కూడా అంటే వడదెబ్బ, అదేవిధంగా ఉష్ణోగ్రతకు లోను కాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, సలివేంద్రాలు కావచ్చు, అదేవిధంగా శీతల పానీయాలు అందిస్తూ కూడా తమ స్వచ్ఛతను అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఇప్పటికటు ఏదైతే ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో వారంతా కూడా ఇక్కడ సిబ్బందికి కూడా షిఫ్ట్ వైజ్ గా కూడా విధులకైతే కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉష్ణోగ్రతలు క్రమంగా అక్కడ దాదాపుగా 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అటు కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ కూడా క్రమంగా షిఫ్ట్ల వైజ్ గా కూడా అంటే సిబ్బందిని కూడా కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగించడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా రైతులు కూడా ఏదైతే అటు వ్యవసాయ పనులు చేసుకునే రైతులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే అటు యంత్రాంగం కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వడదెబ్బ, అదేవిధంగా ఎండ తీవ్రతకు లోనైతే మాత్రం ఖచ్చితంగా వారికి ప్రత్యేకంగా చికిత్స అందించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పిహెచ్సిలు కావచ్చు, సిహెచ్సిలో ప్రత్యేకంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ప్రత్యేకంగా అంటే సిబ్బందిని కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉష్ణోగ్రతలు ఇప్పటికే 42 డిగ్రీల పైచిలకు కూడా నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన సెంటర్లో కూడా ఇప్పటికే నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా క్రమంగా పెరుగుతుండడంతో అటు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.